కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 31వ అధ్యాయము. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 31వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం చదువుకోబోతున్నాం. తన దేవుని ఆశ్రయించుటకై తన దేవుని ఆశ్రయించుట కొరకై దేవుని మందిర సేవ విషయంలో కానీ ధర్మశాస్త్ర విషయమందే గాని ధర్మమంతటి విషయంలో గాని తాను ఆరంభించిన ప్రతి పనిని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. తాను ఆరంభించిన ప్రతి పనిని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లాడు. అది సేవ విషయం కావచ్చు, ధర్మశాస్త్ర విషయంలో కావచ్చు, ధర్మమంతటి విషయమందే కానీ తాను ప్రారంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లాడు అని వాక్యంలో రాయబడింది. మనం అందరూ ఈ నూతన సంవత్సరాన్ని ఆరంభించాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. నూతన సంవత్సరం అని వెయిట్ చేసాము. మనం అందరూ ఆర్భటించాము, పాటలు పాడాము, స్తుతించాము, వాగ్దానం పొందాం, కొత్త పాట పాడాము. క్రొత్త సంవత్సరంలోకి వచ్చేసాం. పాత సంవత్సరానికి కొత్త సంవత్సరానికి ఏమైనా తేడా గమనించారా? 31వ తారీఖు ఏమైనా తేడా గమనించారా? 31వ తారీఖు సూర్యుడు ఉదయించినట్లుగానే 1వ తారీఖు కూడా సూర్యుడు ఉదయించాడు. 31వ తారీఖు సూర్యుడు అస్తమించినట్లుగానే 1వ తారీఖు కూడా సూర్యుడు అస్తమించాడు. 31వ తారీఖు వీచిన గాలే 1వ తారీఖు కూడా వీచింది. ప్రైజ్ లార్డ్. 31వ తారీఖు మీరు మొహం కడుక్కొని ఏదో ఉప్మానో ఏదో పులిహోరో ఏదో ఒకటి తిన్నారు. 1వ తారీఖు లేచిన తర్వాత కూడా అదే. 31వ తారీఖు మీ వ్యాపారాలు, మీ పనులు ఏదైనా ఉంటే దాన్ని వెళ్ళి చేసుకున్నారు. 1వ తారీఖు కూడా అదే పనులు మనం చేసుకుంటూ మారింది ఏముంది చెప్పండి ప్రియులారా? కాలాలు, సమయాలు దేవుని స్వాధీనంలో ఉంది. అవి దేవుడు నిర్ణయించిన ప్రకారం అన్నీ జరుగుతూ ఉంటుంది. మార్పు అనేది ప్రియులారా కాలంలోనూ వాతావరణంలో కాదు కానండి, మార్పు అనేది మనలోనే ప్రారంభించబడాలి. మన ఆలోచన విధానాల్లో మారాలి. మన ఒక నూతన సంవత్సరంలో ప్రవేశించాము అని వాతావరణంలో లేకపోతే ఏ దిక్కులోనో లేకపోతే సూర్యోదయం సూర్య అస్తమించే విషయంలో కాదు చూడవలసింది మార్పు. మనలో నూతన సంవత్సరంలో ప్రవేశించిన మన మైండ్లో, మన ఆలోచనలో, మన తలంపులో ప్రియులారా మార్పు. గతంలో నడిచినట్లుగానే గతంలో ఉన్న బలహీనతలే, గతంలో ఉన్న అనుభవాలే కాకుండా ఈ క్రొత్త సంవత్సరంలో ఒక క్రొత్త అనుభవాలు, మన ఆలోచన విధానాలన్నీ కూడా నూతనపరచబడి నూతనమైన కృపచేత నింపబడి ఆశీర్వాదకరంగా మనం ఈ సంవత్సరాన్ని ఆరంభించాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ రాజు హిజ్కియా రాజు గురించి మనం చూస్తే తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా, ఈ సంవత్సరం అందరూ ఆరంభించేసాం ఆల్రెడీ. ఈరోజు డేట్ ఎంత? 3వ తారీఖు. 1వ తారీఖే ఈ సంవత్సరం ఆరంభించాం. ఇప్పుడు 3 రోజులు అయిపోయింది. ఇంకా కొంతమంది ఆ పాత సంవత్సరంలోనే ఉండిపోయారా? లేకపోతే ఏదో అనాలోచనగా ఉండిపోయారా? అదే పగ ప్రతీకారంలో ఉండిపోయారా? అదే కక్షతో, లేకపోతే అదే అసూయతో, అదే స్థితిలో జీవితంలో మార్పు లేకుండా ఉండిపోయామా? లేకపోతే ఈ సంవత్సరం మనం క్రొత్తగా మన జీవితాన్ని ఆరంభిస్తున్నామా? ఒక క్రొత్త అనుభవాలు మనం కొనసాగించబడుతున్నామా? ఆలోచించాలి. ప్రియమైన వారారా, ఈ నూతన సంవత్సరంలో మన అందరిలో ఒక ఆరంభం మొదలవ్వాలి. ఆమె చెప్పండి అందరు గట్టిగా. తను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లారు. బైబిల్లో నుండి నేను ఒక 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. అదేంటంటే, ఏం ఆరంభించాలి మనలో, పరిశుద్ధుల గ్రంథంలో ఏం ఆరంభించినట్లు, ఏ కార్యాన్ని వాళ్ళు ఆరంభించినట్లు బైబిల్ చెప్తుంది. మనం ఆరంభించవలసింది ఏంటి సంవత్సరంలో? ఆదికాండం 4వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుదామా? ఆదికాండము 4వ అధ్యాయము 26వ వాక్యం. మరియు షేతునకు కూడా ఒక కుమారుడు పుట్టాడు. అతనికి ఎనోష్ అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. మన జీవితంలో ఈ సంవత్సరంలో ఆరంభించవలసింది ఏంటంటే, దేవుని పేరట ప్రార్థన చేయుట ఆరంభం అవ్వాలి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇల్లు శుభ్రం చేసుకున్నారు, గుమ్మాలు శుభ్రం చేసుకున్నారు, వస్తువులు శుభ్రం చేసుకున్నారు, పాత బట్టలన్నీ పారేశారు, కొత్త బట్టలు కొనుక్కున్నారు. ఇలా ఎన్నెన్నో ఆరంభాలు మన జీవితంలో మొదలై ఉంటుంది. కానీ
మన జీవితంలో ఆరంభించవలసింది ఏంటంటే ఈ నూతన సంవత్సరంలో యెహోవా పేరట, దేవుని పేరట ప్రార్థన చేయుట. షేతునకు కుమారుడు పుట్టాడు, అతనికి ఎనోష్ అని పేరు పెట్టడం జరిగింది. అతను పుట్టిన తర్వాత దేవుని పేరట ప్రార్థన చేయడం ఆరంభమైనట్లు వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వల్లరా, మనందరి జీవితంలో ప్రార్థన ప్రారంభమగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మనకు ప్రార్థన అనేది ప్రారంభ ప్రార్థన ఉంటుంది. ఏ ప్రార్థన అయ్యా? ప్రారంభ ప్రార్థన. ఈ శనివారం కూటం ప్రారంభ ప్రార్థన ఎన్నింటికి? 7 o'clock అవగానే వెంటనే స్టార్ట్ చేస్తారు ప్రారంభ ప్రార్థన అని. ప్రేమగల తండ్రి, గతకాలం అంతా కాపాడారు. ఈరోజు కూడికను ప్రారంభిస్తున్నాం దేవా. ఆది నుండి అంతవరకు మీరే భారం ఎత్తి వహించండి, నడిపించండి. ప్రారంభ ప్రార్థన ఉంటుంది, ముగింపు ప్రార్థన కూడా ఉంటుంది. చివరికి విన్న వర్తమానాన్ని బట్టి, జరిగిన కార్యక్రమాలన్నింటిని బట్టి ఒక ముగింపు ప్రార్థన ఉంటుంది. ప్రియులారా, ప్రారంభ ప్రార్థన కాదు, మన జీవితంలో ప్రార్థన ఆరంభం అవ్వాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రార్థన ఆరంభం అవ్వాలి, ప్రారంభం అవ్వాలి. బైబిల్లో ప్రేమైన ఎవరు? ఒక గొప్ప ప్రార్థన పరుల కుటుంబం అది. ఆ పెద్ద ఆయన మంచి ప్రార్థన పరుడు, వాళ్ళ అబ్బాయి గొప్ప ప్రార్థన పరుడు. ఆ మనవడి జీవితంలో ప్రార్థన ఎప్పుడు మొదలయ్యింది అంటే, అరణ్యంలో పరిగెత్తుతున్నాడు, దిక్కుతోచని పరిస్థితుల్లో సాగిపోతున్నాడు. ఎటు చూసిన అరణ్యం ప్రొద్దుగుంకిందండి. భయం, కలవరం మొదలైంది. అక్కడున్న రాయిలో ఒక రాయిని తీసుకుని తలకడగ పెట్టుకుని ఆ రాత్రి పడుకున్నాడు. ఆ రాత్రి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. అక్కడ యాకోబు ప్రార్థన చేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. గొప్ప ప్రార్థన. పుట్టినంత మాత్రానికి మనం ప్రార్థన చేస్తాం అనడానికి లేదు. మన నాన్న గొప్ప ప్రార్థన పరుడై ఉండొచ్చు, తాత పెద్ద ప్రార్థన పరుడై ఉండొచ్చు, అమ్మ పెద్ద ప్రార్థన పరులై ఉండొచ్చు, గొప్ప ఇంట్లో పుట్టినవాడై ఉండొచ్చు. వాళ్ళ తాత గొప్ప ప్రార్థన పరుడు అబ్రహాము. వాళ్ళ నాన్న ఇస్సాకు గొప్ప ప్రార్థన పరుడు, సాయంకాలపు వేళ పొలంలో వెళ్ళి ధ్యానించేవాడు. వాళ్ళ అమ్మ కూడా ప్రార్థన పరురాలు, రిబ్కా ప్రార్థన పరురాలు. పుట్టబోయే బిడ్డల గురించి దేవుని సన్నిధి దగ్గర విచారణ చేసింది. మరి తాత ప్రార్థన చూశాడు కదా, అండ్ నాన్న ప్రార్థన చూసే ఉంటాడు కదా, వాళ్ళ అమ్మగారు ప్రార్థన వినే ఉంటాడు కదా. మరి ఏనాడు ఈయనకి ప్రార్థన చేసుకోవాలనే ఆలోచన రాలేదంటే రాలేదనే చెప్పాలి. ఆయన ఏనాడు దేవుని వేడుకోలేదు, వేడుకోవలసిన పరిస్థితి రాలేదేమో బహుశా. ప్రైజ్ ది లార్డ్. మేము ఒక జత బట్టల కోసం ప్రభుత్వంలో ప్రార్థన చేసుకునే రోజులు ఉన్నాయి, ఒక పూట భోజనం కోసం ప్రార్థన చేసుకునే సందర్భాలు ఉన్నాయి. మేబీ ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకి అంత అవసరం రాలేదేమో, ఎందుకంటే అడగక ముందేనే వాళ్ళకి బట్టలని వచ్చేస్తున్నాయి. వాళ్ళ ఆకలి అనక ముందే అమ్మ నాన్న ఒక ముద్ద తినరా బంగారం తండ్రి తినని బుజ్జగించి తినిపించడానికి తల్లి ఉంది కాబట్టి అన్నం కోసం, ఆహారం కోసం ప్రార్థన చేసే ఆ ప్రస్తావన సందర్భం వాళ్ళకి రాలేదేమో. అబ్రహాము పరదేశిగా సంచరిస్తున్నాడు, మేబీ ఆయన దేవుని సన్నిధిలో ఆహారం కోసం ప్రార్థన చేశారేమో. ఇస్సాకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారేమో. యాకోబుకి ప్రార్థన చేయవలసిన అవసరం లేదు, కష్టం తెలీదు, శ్రమ తెలీదు. వాళ్ళ నాన్న లక్షాధికారి, వాళ్ళ నాన్న కోటేశ్వరుడు, వాళ్ళ తాత లక్షాధికారి. ఇక ప్రార్థన చేసే సందర్భం రాలేదు. అందుకొరకే తనకు యెహోవా పేరట ప్రార్థన చేయాలి అనే ఉద్దేశంతో దేవుడు గుడారముల నుండి అరణ్యములోకి తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఒకవేళ నీవు అరణ్యపు అనుభవంలో ఉన్నావేమో, ఆయా సందర్భాల్లో దేవుడు మన అరణ్యంలోకి తీసుకెళ్ళిపోతాడు. అక్కడ ఏ తోడు ఉండదు, ఏ సహాయం ఉండదు, ఏ సహకారం ఉండదు, ఆదరణ ఉండదు, ధైర్యపరిచే వాళ్ళు ఉండరు, నేను ఉన్నానని చెప్పేవాళ్ళు ఉండరు, వెనుతట్టే వాళ్ళు ఉండరు, ప్రేమగా మాట్లాడేవాళ్ళు ఉండకపోవచ్చు. దేవుడు అరణ్యంలోనికి మనల్ని ప్రభు తీసుకెళ్తాడు. మీరు చూడండి, మరి ఏశావుని అరణ్యంలోకి తీసుకెళ్ళొచ్చుగా. ఆయన ఏదో వేటకు వెళ్తున్నాడు, వస్తున్నాడు, ఆయన అరణ్యంలోకి దేవుడు తీసుకెళ్ళిపోవచ్చు కదా. భీకర కలిగిన పాడైన ఎడారులోనికి ఏశావుని తీసుకెళ్ళొచ్చుగా, దేవుడు తీసుకెళ్ళాం. యాకోబుని ఎందుకు తీసుకెళ్ళంటే అబ్రహాము ఇస్సాకు తర్వాత ఆ స్థానంలో యాకోబు రావాలి. చెప్పండి కూడా మందరు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. అది దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం, దేవుని ఏర్పాటును బట్టి ఆయన అరణ్యంలోకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. కొన్నిసార్లు కష్టమైన పరిస్థితి, ఇబ్బంది, ఊపిరాడదు, ఉక్కిరిబిక్కిరి అయిపోతాం, శ్రమలు, ఏం చేయాలో అర్థం కాదు, ఆలోచనలు తరుముతూ ఉంటుంది. ప్రియులారా, ఒంటరి వాళ్ళు అయిపోయామేమనే భావన మనకు కలుగుతుంటుంది. ఇవన్నీ దేవుడు ఆయన పేరట మనం ప్రార్థన చెయ్యాలి అని ఆ ఇక్కట్టులో, ఆ ఇరుకులో, ఆయా సందర్భాల ప్రభు మనం తీసుకెళ్తాం. అప్పుడు మొట్టమొదటిసారి యాకోబు జీవితంలో ఒక ప్రార్థన ఆరంభమైంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. యాకోబు పడుకున్న చోట ఒక నిచ్చెన
వేయబడిందండి. దేవదూతులు ఎక్కుచూ ఉన్నారు, దిగుచూ ఉన్నారు. ప్రభు ఆ నిచ్చెన మీద దేవుడు నిలబడి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. మనం ఆరాధించే దేవుడు ఎవరు మనల్ని విడిచినా, ఎవరు మనల్ని మరచినా, మనం వెళుతున్న ప్రతి స్థలములో మనతో కూడా ఉండే దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నిచ్చెన వేయబడ్డం ప్రభు ఉండడం అంటే దాని అర్థం నీవు ఎక్కడికి వెళ్ళా నేను అక్కడ వస్తాను. నీవెక్కడికి వెళుతుంటావు అక్కడ నేను నీతో పాటు వస్తాను. నీవెక్కడ నిలబడతావు అక్కడ నీ ప్రక్కన నేను నిలబడతాను. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరాన్ని ప్రార్థనతో మీరు ఆరంభించండి. ప్రేమైన వాళ్ళారా, మీరు వెళుతున్న ప్రతి స్థలములో నా ప్రభు నీవు ఎక్కడ నిలబడితే అక్కడ నీ పక్షాన నిలబడబోతున్నాడు. నువ్వు ఎక్కడ ఒంటరిగా ఉన్నావో అక్కడ నీకు జంటగా ప్రభు నిలబడబోతున్నాడు. ఎక్కడ నీవు భయపడిపోయావో అక్కడంతా ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. అక్కడ దేవుడు తనను పరిచయం చేసుకున్నట్లు వాక్యంలో చూస్తాం. అక్కడ యాకోబు ఒక దీనమైన ప్రార్థన చేస్తాడు. అదేంటంటే 20వ వచనం చదవండి. 28వ అధ్యాయం. అప్పుడు యాకోబు 28వ అధ్యాయం 20-21. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు, నా తండ్రి ఇంటికి నేను క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములు నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రమును దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉంటాడు. స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకే చెల్లించునని మొక్కుబడి చేసుకుని ప్రార్థన చేశాడు. ఇది యాకోబు యొక్క మొట్టమొదటి ప్రార్థన. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేనికోసం ప్రార్థన చేశారంటే, ప్రభువా నా మార్గంలో నన్ను క్షేమంగా కాపాడండి, క్షేమంగా నేను తిరిగి రావాలి, నేను వెళుతున్న మార్గాల్లో నన్ను కాపాడి నాకు భుజించడానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రం ఇచ్చి నన్ను క్షేమంగా మరలా నా తండ్రి ఇంటికి తీసుకురావాలి. ఇది తన అవసరం, తన భవిష్యత్తు కావలసిన, తన ఫ్యూచర్ కావలసిన అవసరం. దేవుడు ప్రత్యక్షంగానే అయ్యా మా అమ్మ కావాలి నాకు అని అడిగాడా? మా అమ్మ కావాలి నాకు, మా అమ్మ లేకుండా నేను బతకలేను, మా నాన్న లేకపోతే నేను బతకలేను అని అమ్మ కోసమో నాన్న కోసమో ఆ బంధాల కోసమో ఆ బాంధవ్యాల కోసం ఆయన ప్రాకులాడలేదు కానండి. అమ్మే పంపించేసింది, నానే పంపించేశాడు, అందరూ తను ఒంటరివాళ్ళగా చేసేసారు. ఇక అమ్మ కోసం నాన్న కోసం ఏడుస్తూ కూర్చోవడం కాదు, ఇక నా ముందు ఉంచబడిన ఒక సుదీర్ఘమైన ప్రయాణం. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. గత కాలంలో మీకు ఎన్నెన్నో చేదైన అనుభవాలు ఒకవేళ ఉండి ఉండొచ్చు. గత సంవత్సరాలు ఎన్నో చేదైన అనుభవాలు మీ లైఫ్లో ఒకవేళ ఉండి ఉండొచ్చు. ఆ చేదైన అనుభవాలన్నీ జ్ఞాపకం చేసుకుని, వాళ్ళు నన్ను మోసం చేశారు, వీళ్ళు నాకు అన్యాయం చేశారు, వాళ్ళు నన్ను త్రోసేశారు, వీళ్ళు నన్ను తిరస్కరించారు, వీళ్ళు నన్ను ధిక్కరించారు అనే దుఃఖాన్ని నింపుకొని నిలబడడం కాదు, కానీ నీవు అడుగు తీసి ముందుకు వెయ్యాలి. అమ్మే నిన్ను పంపించేసింది, నానే నిన్ను పంపించేశాడు. వాళ్ళు మరలా నిన్ను పిలుస్తారో పిలువరో కూడా తెలీదు. నీ ముందు ఒక జీవితం ఉంది. ఆ జీవితం కొనసాగించడానికి శక్తి కావాలి, దానికి ఆహారం కావాలి, ఆ జీవితానికి వస్త్రం కావాలి, ఆ జీవితానికి ఒక సంరక్షణ కావాలి, మరలా క్షేమంగా తిరిగి రావాలి. దానికి కావలసిన శక్తినిమ్మని దేవుడి సన్నిధిలో అడిగాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ఒక ప్రార్థన ఆరంభం అవ్వాలి. మీ జీవితంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో అక్కర్లు ఉన్నాయి. మనం ఖచ్చితంగా వెళ్ళాలి. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఈ 2026 చివరి దాకా మనం ప్రయాణం చేయాలి. ఆ తర్వాత 2027ని మనం చూడాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మనం వెళ్ళవలసిందే. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఎవరు ఆగిపోయారని నీవు ఆగిపోకూడదు, ఎవరు ఆగుదామన్నంత మాత్రం నీవు ఆగిపోకూడదు, ఎవరి కోసం నీ జీవితం మిగిలిపోకూడదు, నిలిచిపోకూడదండి. మనం సాగిపోతూనే ఉండాలి. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు గురి యొద్దకి నేను పరిగెత్తుచున్నాను. పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. దేవా అనేవాళ్ళు, దేవా లాంటి వాళ్ళు ఇహలోకాన్ని స్నేహించి విడిచి వెళ్ళిపోవచ్చు. ఓర్పా లాంటి వాళ్ళు ముద్దు పెట్టి మరలా తమ స్వదేశానికి వెళ్ళిపోవచ్చు. అందరూ మనతో ఉంటారని అనడానికి లేదు, అందరూ మనతో వస్తారని అనడానికి వీలు లేదు. రాలేదని వాళ్ళ మీద మనం బాధపడడానికి అవకాశం కూడా లేదు, అధికారం కూడా లేదు. ఎందుకు రావు అని అడిగే అధికారం మనకు లేదు. ఆగిపోయేవాళ్ళు ఆగిపోవచ్చు, తొలగిపోయేవాళ్ళు తొలగిపోవచ్చు, కృంగిపోయేవాళ్ళు కృంగిపోవచ్చు, వెనకబడేవాళ్ళు వెనకబడిపోవచ్చు, బలహీనపరిచేవాళ్ళు బలహీనపరుస్తూ ఉండొచ్చు. మనం మాత్రం ముందుకు సాగాలి. ఈ యాత్రలో మనం సాగిపోవాలంటే మనకు శక్తి కావాలి.
అందుకొరికి అంటున్నాడు, నేను వెళుతున్న మార్గాల్లో నన్ను కాపాడి, తినడానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రాన్ని ఇచ్చి, నన్ను క్షేమంగా నడిపించి, మళ్ళీ నన్ను క్షేమంగా నా తండ్రి ఇంటికి తీసుకురావాలి. ప్రియులరా, క్షేమంగా మన తండ్రి ఇంటికి తిరిగి రావాలంటే పరలోకమందున మన తండ్రిని చేరేంత వరకు క్షేమంగా మన పరలోకాన్ని చేరుకోవాలి. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యాకోబు జీవితంలో మొట్టమొదటి ప్రార్థన ఆ రోజు ఆరంభించబడిందండి. తన అక్కర్ల కోసం, తన అవసరాల కోసం ప్రార్థన చేశారు. మన స్థితి, తినడానికి నాకు ఆహారం ఇవ్వండి. బడాయి ఎందుకు? నేను ఎవరు తెలుసా? మా నాన్న ఎవరు తెలుసా? మీ నాన్న ఎవరైతే ఏంటి, నువ్వెవరైతే ఏంటి, ఇప్పుడు నీ కండిషన్ ఏంటి, నీ సిచ్యువేషన్ ఏంటి? ఈ పూటకు నీకు ఆహారం లేదు. మన సిచ్యువేషను, మన కండిషను, మన స్థితి మనం దేవుని దగ్గర ఒప్పుకొని ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. యోబులాగా మనకు ఓర్పు లేకపోవచ్చు. అందరు యోబులాగా ఉండలేరు కదండి. అందరికీ యోబుకున్నంత ఓర్పు ఉంటుందో చెప్పండి? అందరు యోబులు అయిపోతే మరి ఎన్ని యోబు గ్రంథాలు తీయాలో మనం? యోబుకున్నంత ఓర్పు నాకు లేదు ప్రభువా. నేను చేసుకున్న ప్రార్థన ఇది. దేవా, యోబుకున్నంత ఓర్పు నాకు లేదు, దానియేలుకున్నంత ధైర్యం కూడా నాకు లేదు, యెహోషువలాగా గొప్పగా నడిపించే నాయకత్వం అనుభవాలు నాకు ఉన్నాయో కూడా లేదు. మన స్థితి ఇది, నా కండిషన్ ఇది, నా సిచ్యువేషన్ ఇది, నా పరిస్థితి ఇది. కానీ యోబులాగా ఓర్పుమంతుడు కాకపోయినా, దానియేలు లాంటి ధైర్యవంతుడు కాకపోయినా, యెహోషువ లాంటి గొప్ప నాయకుడు కాకపోయినా, దావీదులాగా నీ హృదయానుసారుడుగా ఒకవేళ ఉండే ఆ క్వాలిటీస్ ఒకవేళ నాలో లేకపోయినా, నేను మాత్రం నిన్ను చేరుకుంటానంటే స్తోత్రం చెప్పడం. నిన్ను చేరుకోవాలి. నేను చేరుకోవడం నాకు శక్తి కావాలి. నేను క్షేమంగా నా తండ్రి ఇంటిని చేరుకోవాలి, నా ప్రభుని చేరుకోవాలి. నా జీవితం యొక్క ముగింపు అది మహిమగానే ముగించబడాలి, సమాధానంగానే ముగించబడాలి. హల్లెలూయా. ప్రియులారా, యాకోబు జీవితం సమాధానంగా ముగించబడిందో లేదో చెప్పండి? సమాధానంగా ముగించాడు. ప్రైజ్ ది లార్డ్. తన చేతి కర్ర యొక్క మొన మీద ఆనుకొని అందరినీ ఆశీర్వదించే తన తుది శ్వాసను విడిచాడు. మన తుది శ్వాస ఉక్కిరి బిక్కిరిగా, కంగారుగా, కలవరంగా కాదండి. మన తుది శ్వాసను విడిచేటప్పుడు మన తుది శ్వాస విజయాన్ని చూడాలి. అనేకుల్ని ఆశీర్వదించే ఆయన తన పితరులతో పాటు నిద్రించి తన పితరులతో పాటు సమాధి చేయబడ్డాడు. కారణం ఏం తెలుసండి? ఆరంభం, ఓ ప్రార్థన ఆరంభం. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక ప్రార్థన కూడా యాకోబు గురించి చూద్దాం. 32:12 ఆదికాండం 32:12. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన. ఇంకొకసారి చదువు. నీవు నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం నేను విస్తరింప చేసినందున చేయుదునని సెలవిచ్చితివే అని. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింప చేయుదునని సెలవిచ్చితివే. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇదేం ప్రార్థన అంటే వాగ్దానాన్ని గుర్తు చేసే ప్రార్థన. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీవిలా సెలవిచ్చితివే. యాకోబు జీవితంలో మరొక ప్రార్థన, నీవిలా సెలవిచ్చితివే, నీ సంతతి నేను నీకు మేలు చేస్తానని నీ సెలవిచ్చితివే, నీ సంతతిని విస్తారం సముద్రపు ఇసుక రేణు వలె విస్తారంగా ఆశీర్వదిస్తానని నీవు సెలవిచ్చితివే. అంటే దాని అర్థం ఏంటంటే, మనం అప్పుడు కండిషన్ ఏంటంటే, యాకోబు యొక్క కండిషన్ ఏంటంటే భయపడుతున్నాడు. నూతన సంవత్సరం ఆరంభించాము కానండి, చాలామంది జీవితంలో ఇంకా భయం పోలేదు. నేను భయపడను అంటూ ఉంటారు కొంతమంది. భయపడను అనే మాటల్లో కూడా గొంతు వణుకుతూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా అనేటప్పుడు కూడా ఆ గొంతులో ఒక బెదురు, భయము, ఒక వైబ్రేషన్ ఉంటుంది గొంతులో. భయంతో కూడిన ఆ వణుకు చూస్తూ ఉంటాం. ఎందుకంటే భయపడను అంటున్నా కూడా కొందరి జీవితంలో భయం. యాకోబు జీవితంలో ఒక భయం, రేపటి గురించిన భయం, భవిష్యత్తును గురించిన భయం, తన సంతతిని గురించిన భయం, తన కుటుంబాన్ని గురించిన భయం. భయముతో వణుకుతో కలవరపడుతున్న సమయంలో
వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థన చేస్తారు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకి ఎన్నెన్నో శ్రేష్టమైన వాగ్దానాలు అందించారు. ఈ సంవత్సరం దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటంటే, మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపిస్తాను. నేను మిమ్మల్ని విస్తరింపచేస్తాను, మీతో నేను చేసిన నిబంధనను నేను స్థాపిస్తాను, నిన్ను నేను విస్తరింపచేస్తాను, నిన్ను నేను స్థాపిస్తాను, నిబంధనను నేను స్థాపిస్తాను ప్రభు చెప్పారు. ఆ వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. వాగ్దానం ఊరికి స్టిక్కర్లు వేసాము, స్టిక్కర్లు అంటించారా? నీకెన్ని టిక్కర్లు వచ్చింది, నాకెన్ని టిక్కర్లు వచ్చింది? ఏమై నీకు టిక్కర్లు వచ్చిందా అంటే, నాకెందుకు రాలా, నేను కట్టెత్తుకొచ్చుకున్నా. ఎందుకు కట్టెందుకమ్మా? ఆనకట్ట వేయడానిక? కట్ట తీసుకొచ్చా, ఎవరికి తెలియకుండా తీసుకొచ్చా అని చెప్పేసి ఇంట్లో ఆ గోడకు స్టిక్కర్ అంటే చెయ్యి. వాగ్దానాలు ఎందుకు చెప్పండి? దేవుడు మనకు చేసిన వాగ్దానం ఒక స్టిక్కర్ రూపంలో అంటించుకోవడానికి కాదు కదా. ఆ వాగ్దానం మనం మరలా చూడాలనే ఉద్దేశంతో మీకు ఒకటి అందించాము. దాని బైబిల్ మీద మీరు అంటించుకుంటే రోజు మీరు బైబిల్ తెరిచినప్పుడంతా ఈ సంవత్సరం చేసిన వాగ్దానం మరలా మీకు గుర్తుకు రావాలనే ఉద్దేశంతో. స్తోత్రం చెప్పండి గట్టిగా. గుర్తు వచ్చినప్పుడంతా ఆ వాగ్దానాన్ని చేతపట్టి విశ్వసించి ప్రార్థన చేయాలి. ఈ వాగ్దానం నా కొరకే, ఈ వాక్యం నా కోసమే, ఈ మాట నా కోసమే. నీవు సెలవిచ్చితివి కదా. నీ ప్రార్థనలు ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేసావు? నీవు సెలవిచ్చితివి కదా. నేను ఇదే ప్రార్థన చేస్తాను. నాకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు నాకు ప్రభు చెప్పిన మాటలన్నీ చెప్పే నేను ప్రార్థన చేస్తాను. ఇలా అన్నావు కదా. ప్రైజ్ ది లార్డ్. నీవిచ్చిన మాటను బట్టి కదా నేను ఈరోజు నీ సన్నిధిలో నిలబడి ఉన్నాను. నీవిచ్చిన మాటను బట్టి కదా నేను ధైర్యంగా నిలబడ్డాను. మరి నాకు ఇలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, ఇలాంటి ఒక ఆపదలు ఏర్పడుతుంది, ఈ విషయంలో నాకు భయం ఏర్పడుతుంది. మరి నీవిచ్చిన మాటను బట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నాను అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు మన కోసం దిగి వస్తాడు, మన పక్షాన నిలబడతాడు, మన పక్షాన ప్రభు యుద్ధం చేస్తాడు, మన పక్షాన ప్రభు యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. దేవుడికి ఒకసారి విపరీతంగా కోపం వచ్చింది. నిర్గమకాండం 32:13 మోషే దేవుడిచ్చిన మాటను గుర్తు చేసి ప్రార్థన చేస్తాడు. నిర్గమకాండం 32:13. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుని జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానం ఆకాశ నక్షత్రాల వలె నీ సంతతిని అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానమునికి ఇచ్చేదనని వారు నిరంతరం వాళ్ళు దానికి హక్కుదారులని వారితో నీ తోడని ప్రమాణం చేసి చెప్పితివా నేను. అంతటి యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గురించి సంతాపపడ్డాడంట. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. ఆయనకి విపరీతంగా కోపం వచ్చి వాళ్ళని కొట్టి అరణ్యంలో చంపేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే అంత విసిగిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేల్ ప్రజలేం అంత అనుకూలమైన ప్రజలు, అంత కృతజ్ఞత కలిగిన ప్రజలు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ వ్యతిరేకమైన స్వభావాలు, వాళ్ళ తిరుగుబాటు స్వభావాలు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే అనుభవాలు చాలా ఉన్నాయి. ఐగుప్తులో అనకూడదు కానీ ఐగుప్తులు అడుక్కుని తింటున్నారు. ఐగుప్తు దేశంలో వాళ్ళ స్థితి ఎంత దౌర్భాగ్యంగా దుర్భరంగా ఉంది వాళ్ళ స్థితి. కానీ దేవుడు అద్భుతంగా వాళ్ళ కన్నుల ఎదుట అనేక అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేసి అద్భుతంగా వాళ్ళ వెలుపలకు తీసుకొచ్చాడు. ఆ కృతజ్ఞత భావం ఏమాత్రం ఇశ్రాయేల్ ప్రజలకు కనబడదండి. ఆనాడే కాదు, ఈనాడు కూడా కొందరిలో ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజల వాళ్ళకు ఏంటంటే దేవుడు మా సొంతం, ధర్మశాస్త్రం దేవుడు మాకిచ్చాడు, ఆరాధన అనుభవాలు దేవుడు మాకిచ్చాడు. ఏమ్మా అదేనమ్మా, ఉందా వాక్యం? ధర్మశాస్త్రం వారిదే. రోమాలో పౌలు గారు చెప్తారు వాళ్ళ గురించి, అంటే గొప్పగానే చెప్తారు. 9వ అధ్యాయం 4వ వచనం. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రాత్మను మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర యొక్క ప్రధానము అర్చన ఆచారాలు కార్యక్రమాలు వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. స్తోత్రం చెప్పడారు గట్టిగా. అన్ని వాళ్ళే. స్తోత్రం చెప్పడారు గట్టిగా. మా దేవుడు
మా దేవుడు మంచిదే. నీ దేవుడు అన్నప్పుడు ఆ దేవునికి కృతజ్ఞతగా ఉండాలి కదా. పితరులు మావారు, పితరులు మా వంశంలో పుట్టారు, మాలో పుట్టారు, ఆరాధన కార్యక్రమాలన్నీ మావి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, ఓకే. ఇన్ని చేసిన దేవునికి మీరు చేసింది ఏంటి? మీ కృతజ్ఞత ఏది? మీ కృతజ్ఞత భావం ఏంటి? వాళ్ళు చేసిన పనులు బట్టి దేవుడు కోపంతో వాళ్ళని నశింపచేద్దాం అనుకుంటే మోషే అడ్డుపడి, ఎట్లా అడ్డుపడడం అంటే ఎట్టంటే, ఆయన చేసిన వాగ్దానాన్ని ఆయనకి గుర్తు చేస్తే దేవుడు ఆయన చేస్తాను అనుకున్న కీడును గురించి సంతాపపడి ఆ కీడు చేయకుండా ఆపేశాడు. చెప్పట్లు కూడా మన దేవుడు గట్టిగా హల్లెలూయా. సో కాబట్టి వాగ్దానాన్ని బైబిల్ ఎందుకు చదవాలంటే ఆచారం చెప్పను. 3 అధ్యాయాలు చదివాను, 6 అధ్యాయాలు చదివాను, 9 అధ్యాయాలు చదివాను, బైబిల్ మొత్తం చదివేశాను, బైబిల్ అంతా రాసేస్తానంటే మంచిది. ఇది మంచి క్రమమే ఇది. బైబిల్ అంతా చదివేయడం చాలా మంచిది. అందరూ చదవలేరు. కొందరు 10 సార్లు చదివాను, 20 సార్లు చదివాను, 50 సార్లు, మంచి కార్యక్రమాలు. దాని గురించి నేను విమర్శించట్లా. కానీ చదివిన వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తున్నామా? ఆ వాక్యాన్ని ఏదో నాకు వాక్యం బాగా వచ్చని చెప్పుకోవడం కదండి. ప్రతి వాగ్దానాన్ని విశ్వసించి ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహా ఎండకు కాలిన అరణ్యములో నీతో స్నేహించువాడను నేనే. అంటే నాతో నీవు స్నేహం చేయాలి ప్రభువా, నీవు చెప్పావు కదా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావన్నావు కదా. మరి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి కదా. నీ వాక్యాన్ని నేను విశ్వసిస్తున్నాను కదా. ప్రైజ్ ది లార్డ్. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అన్నావు కదా. నన్ను స్వస్థపరచవలసింది నీవే కదా అని ఆ వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థించు. ప్రైజ్ ది లార్డ్. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువకని ఎడల నేను కృప చూపిస్తున్నాను కదా ప్రభా. నీ ప్రేమ శాశ్వతమైనదని చెప్పారు కదా. నీవు నన్ను విడిచిపెట్టుకుంటే కృప చూపిస్తానన్నావు కదా. కృప చూపించండి తండ్రి అని హక్కుతో ప్రార్థన చేసుకునే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన మాటను బట్టి భయము కలవరం కలిగినప్పుడు యాకోబు చేసిన ప్రార్థనలో రెండో అనుభవం ఏంటంటే వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. మీరు అలా ప్రార్థన చేస్తారు. లేకపోతే ఇదిగో నాయనా తండ్రి ఏం చేయాలో అర్థం కాక, ఇదిగో తండ్రి నాయనా అవును ప్రభు, ఇంకో గుంపు ఉంటుంది వెనకాల. ప్రార్థనని మనం కమెంట్ చేయకూడదు. సరే, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఇది చెప్తున్నా సందర్భాన్ని బట్టి. అంటే మేము ఎవరైనా మార్చుకునే వాళ్ళు ఉంటే మార్చుకుంటారు కదని. ప్రైజ్ ది లార్డ్. మనం చేసే ప్రార్థన కన్నా వెనకుండి అవును ప్రభు అంటుంటారు కదా, ఆ వాయిస్ ఎక్కువ వినబడుతుంటారు. ప్రభువా నీవు అవును నాయనా అలాగే ప్రభువా అంటుంటారు కొంతమంది. అలా కాదండి. వాగ్దానాలన్నిటిని బట్టి మనం ప్రభువులో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నువ్వు మా ప్రార్థన ఆలకిస్తున్నాను. ఆపత్కాలం నన్ను గురించి మొరపెట్టు, నేను విడిపిస్తాను, నీకు ఉత్తరం ఇస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావను. ఈ ఆపదలో నీవు నన్ను ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు? నీవు నన్ను విడిపించకపోతే నన్ను ఎవరు విడిపిస్తారు? నేను నిన్ను మహిమపరచాలి కదా. అతడు నన్ను ప్రేమించాడు కనుక నేను అతను తప్పించాను అన్నారు కదా. ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీవు నన్ను తప్పించాలి కదా. అతడు నా నామం నెరిగి ఉన్నాడు కనుక నేను అతను గణపరుస్తాను అన్నారు కదా. నీ నామాన్ని బట్టి నన్ను గణపరచండి. నేను శ్రమలో ఉన్నాను, నాకు తోడై ఉండండి. ఆ వాక్యాలన్నిటి కూడా చేతపట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఒకటి తన అవసరాల కోసం ప్రార్థన చేశాడు. రెండవదిగా ప్రేమైన వాగ్దానాలను చేతపట్టి ప్రార్థన చేశాడు. మూడో మాట కూడా చదవండి. 32:26 ఆదికాండం 32:26. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అనగా అతడు నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయను అనేను. ఆయన నీ పేరేమని అడిగినప్పుడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు గాని యాకోబు అనబడదని చెప్పాను. మూడోదిగా తన ఆశీర్వాదం కోసం పోరాడి ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఒకటి అవసరాల కోసం ప్రార్థన చేశాడు. రెండోదిగా భయములో ఉన్నప్పుడు, కలవరలో ఉన్నప్పుడు వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థన చేశాడు. మూడోదిగా ప్రేమైన వర్లరా ఇక్కడ చేసిన ప్రార్థన మనం చూస్తే ఒక నిజమైన ఆశీర్వాదం కోసం.
చాలాసార్లు మనం అనుకో ఆశీర్వాదం అంటే గొర్రెలు, మేకలు, పశువులు, మంద, దాసదాసులు అవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఆశీర్వాదం అనడానికి లేదు. ఆశీర్వాదాలు ఒక భాగం. ఆస్తి, ఐశ్వర్యము, సంపద, పేరు, ప్రఖ్యాతులు, జనము, దాసదాసులు, పనిచేసేవాళ్ళు, గొర్రెలు, మేకలు, ఇవన్నీ కూడా ఈ సంపద అంతా ఉంది. అయినా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనివని యాకోబు పోరాడి ప్రార్థన చేస్తుంటే దేవుడు తెల్లవారుతుండగా దేవుడు యాకోబుతో నీ పేరేంటని అడిగాడు. నీ పేరేంటని అడిగాడు. మన పేరు ప్రభువుకు తెలియదండి. ఆకాశంలో నక్షత్ర రాసులన్నిటికీ ఆయన పేరు పెట్టినవాడంట. చెప్పండి కూడా మొదలు గట్టిగా నక్షత్ర రాసులన్నిటికీ, నక్షత్రాలన్నిటికీ ఆయన పేరు పెట్టినవాడు. ఆయనకి మన పేరు తెలియదంటే ఒప్పుకొని ప్రార్థన చేసేదని ప్రభు మన దగ్గర నుండి ఎదురు చూస్తాడు. నేను యాకోబు. వాళ్ళ నాన్న అడిగినప్పుడు యాకోబు ఏమని చెప్పాడు? నీ పేరేంటంటే నా పేరు ఏశావు. ఎవరు నీవు అని అడిగితే నేను ఏశావుని. అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చాడు. చూడండి, దేవుని సెలవు ఒక నిజమైన ఆశీర్వాదం పొందడానికి కొరకు నీవెవరంటే నా పేరు యాకోబు, నేను యాకోబుని. అప్పుడు దేవుడు అంటాడు, ఇక మీద నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అనబడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక నిజమైన ఆశీర్వాదం ఎప్పుడైతే యాకోబు జీవితంలోకి వచ్చిందో అప్పటి వరకు సమస్యల్ని చూసి పారిపోతూ ఉండేవాడు. ఇప్పుడు సమస్యల్ని ఎదుర్కోవడానికి ముందుకు సాగిపోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకప్పుడు ఏశావుని చూసి భయపడిపోయి అందరినీ దాటించేశాడు, అందరినీ పంపించేసాడు. అందరినీ నది దాటించి పంపించేసి ఆయన ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ తర్వాత ప్రియులు ఏశావుని ఎదుర్కోవడానికి భయపడిపోతున్నాడు. అందుకొరకు ముందు లేయాని, ఆ తర్వాత రాహేలు తన పిల్లల్ని, ఆ తర్వాత అందరినీ ఉంచి తన చివరిలో ఉండిపోయాడు. ఎదుర్కోవడానికి, వాళ్ళని కలుసుకోవడానికి భయపడుతున్నాడు. ఇప్పుడు భయం లేదండి ఏశావును కలుసుకోవడానికి. ఏశావు తన లైఫ్లో ఒక సమస్య కావచ్చు, ఒక పోరాటం కావచ్చు, ఆ పోరాటాన్ని ఎదిరించడానికి కావాల్సిన శక్తిని పొందుకొని ఏశావుకి ఎదురుగా వెళుతున్నాడు యాకోబు. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం మనకు సమస్యలే రావు అనడానికి లేదు. రావచ్చు, రాని ఏమైంది? మనకు నిందలే రావు అని అనలేము. రావచ్చు. ఒక వారానికి ఎన్ని రోజులు ఉన్నాయండి? 7 రోజులు ఉన్నాయి. ఎన్ని రోజులు ఉన్నాయి? 7 రోజులు. 7 రోజులు మనం ఆనందంగా ఉండాలంటే ఎక్కడ వీలు పడుతుందండి? 7 రోజులు నీవు 7 రోజులు వేట మాంసం తినాలంటే వీలు పడుతుందో చెప్పండి? వేట మాంసం కేజీ ఎంత అమ్మా? 1000. ఇది మాత్రం బాగా తెలుసు. ఇంకేదైనా రెఫరెన్స్ అడిగాను అనుకో, బిత్ర సూపులు చూస్తుంటారు. ఇది మాత్రం 1000 అని తెలుసు బాగా. ప్రతిరోజు మరి 1000 రూపాయలు పెట్టి 3 పూటలు మనం మాంసం తినాలంటే మనకు వీలు పడకపోవచ్చు. ప్రతిరోజు మనం హ్యాపీగా, ప్రతిరోజు మనకు అంత అనుకూలంగా ఉంటుంది అనడానికి లేదు. 5 రోజులు 6 రోజులు నువ్వు సంతోషంగా ఉండొచ్చు. ఒకరోజు నీకు బాధ ఉండొచ్చు. ఒకరోజు బాధను గురించి బాధపడద్దు. 5 రోజులు దేవుడిచ్చిన సంతోషాన్ని బట్టి, 6 రోజులు దేవుడిచ్చిన సంతోషాన్ని బట్టి ముందుకు సాగిపోతుండాలి అంతే. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు, అన్ని రోజులు మనకు దీవెనకరంగా ఉండకపోవచ్చు, అన్ని రోజులు ఒకవేళ మన అనుకున్నట్లు జరగవచ్చు, జరగకపోవచ్చు. సమస్యలు రావు, ఇబ్బందులు రావు. ఇక పూల తోటలో ఉన్నట్టుగానే ఉంటుంది, ఇక పూల బాటలో ఉంటుంది, పూల పాన మీద నిద్రపోతావు అని అనడానికి లేదు. కొన్నిసార్లు ముళ్ళ పొదలు, ముళ్ళ బాట, ముళ్ళ లాంటి మనుషులు, గుండెల్ని చీల్చేవాళ్ళు, ప్రక్కలో ముళ్ళులాగా మారేవాళ్ళు, గుండెలు బరువెక్కేటట్లు ప్రవర్తించే వాళ్ళు కూడా జీవితంలోకి రావచ్చు. వ్యతిరేకించేవాళ్ళు, తిరుగుబాటు చేసేవాళ్ళు, నిలదీసేవాళ్ళు, నిందించేవాళ్ళు, దుర్భాషలు మాట్లాడేవాళ్ళు, దుమ్మెత్తి పోసేవాళ్ళు, మన పతనాన్ని కోరుకునేవాళ్ళు, మన పేరు భూమి మీద తుడిచివేయబడాలని కోరుకునేవాళ్ళు, వీడు భూమి మీద ఎట్టుంటాడో చూస్తానని ఎదిరించేవాళ్ళు, మనల్ని బెదిరించేవాళ్ళు ఎందరో ఉండొచ్చు. ఈ 365 రోజులు 360 రోజులు అంతా మనకు మంచిగానే ఉంటుందని అనుకోవచ్చు. తుమ్ము రావచ్చు, దగ్గు రావచ్చు, గొంతు పోవచ్చు, కళ్ళు మండిపోవచ్చు, కళ్ళు మంట రావచ్చు, కడుపులో మంట మొదలవచ్చు, వెన్నులు వణుకు పుట్టవచ్చు. ఎన్ని వచ్చినా కూడా నువ్వు ఆశీర్వదించబడిన వాడివైతే ఆ సమస్యల ఎదుట నిలబడడానికి కావలసిన శక్తిని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. తబీతా అనే ఒక స్త్రీ చనిపోతే అందరిని బయటకు పంపించేసి పేతురు ప్రార్థన చేసి
శవం వైపు తిరిగి మాట్లాడాడండి. అప్పుడు ఆ దోరక తబితకి పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసి ఆశీర్వదించబడి నిలబడండి. సమస్యలు ఎదుట, ఆర్థిక ఇబ్బందులా నిలబడండి, దేవుడు పరిష్కరిస్తాడు. అవమానాలనా నిలబడండి, పారిపోవలసిన అవసరం లేదు, నిలబడండి. ఆ అవమానాన్ని దేవుడు నీకు ఘనతగా మార్చబోతున్నట్టు, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు దయచేయబోతున్నట్టు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక ఈ నూతన సంవత్సరం ప్రార్థనతో ఆరంభించండి. ఆశీర్వాదం కోసం ప్రభుని అడగండి. ఆశీర్వాదం సమస్యలు ఎదుర్కోవడానికి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఒకప్పుడు భార్యను అడ్డం పెట్టుకొని, వాళ్ళని అడ్డం పెట్టుకొని, కొంతమంది డైరెక్ట్గా వారు చేయరు, వాళ్ళని అడ్డం పెట్టుకొని ప్రైజ్ ఉంటారు. ఏం చేద్దాం, డైరెక్ట్గా వచ్చి యుద్ధం చేయడానికి చేత కాదనమాట. అందుకొరకే వాళ్ళని వీళ్ళని అడ్డం పెట్టుకుంటే, పాపం యాకోబు స్వభావం అదే. మరి ఏం చేస్తారు చెప్పండి, పిరికివాడే చేసేది ఆ పని అంతా. ప్రైజ్ లార్డ్. అత్త మీద ఉన్న కోపం దుత్త మీద చూపించింది. అదేదో అత్త మీద చూపించవచ్చుగా, అత్త మీద చూపించేంత సీన్ లేదు అక్కడ. అందుకే గిన్నెలు పడగొట్టడం, పాత్రలు పడగొట్టడం ఇవన్నీ కొంతమంది చేస్తుంటారు. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళతో వారు చేయలేక ఇండైరెక్ట్గా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కొంతమంది. సో యాకోబు క్వాలిటీస్ కూడా అదే. మనలో చాలామంది ఇలాగే ఉంటాం. ఒక యాకోబే కాదండి, బైబిల్లో మన 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 క్యారెక్టర్ బాగా దగ్గరగా కనెక్ట్ అయ్యేది యాకోబుతోనే. ఇస్సాకుతో కనెక్ట్ అవుతామా, యాకోబుతో కనెక్ట్ అవుతాం మనం? చెప్పండి, నిజాలు చెప్పండి. ఇస్సాకుతో కనెక్ట్ అవుతామా, యాకోబుతో కనెక్ట్ అవుతాం మనం? ఇస్సాకుతో కూడా, ఇస్సాకు మంచి మనిషి, మనం మంచోళ్ళం కాదు కాబట్టి ఇస్సాకుతో అంత తొందరగా కనెక్ట్ అవ్వం. మన స్వభావాలు ఆల్మోస్ట్ వాళ్ళు ఆ షేడ్స్ కావచ్చు, ఆ వేరియేషన్స్ కావచ్చు, ఆ స్వభావంలో ఉన్న మార్పులు చేర్పులు కావచ్చు, ఏడవడం కావచ్చు, ప్రైజ్ ది లార్డ్, ఏడవలుగా, ఇవన్నీ చాలా వరకు మనం యాకోబుతో కనెక్ట్ అవుతూ ఉంటాం. అందుకే మనకు బైబిల్లో యాకోబు స్వభావం, యాకోబు క్యారెక్టరు, యాకోబు సబ్జెక్ట్స్ బాగా నచ్చుతుంది మనకు. చాలామంది యాకోబు గురించి ఎక్కువ వర్తమానాలు చెప్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇస్సాక్ అనే పేరోళ్ళు తక్కువ ఉంటారు, యాకోబు ఇస్రాయేల్ అనే పేరోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. మనం బాగా ఆ స్వభావానికి దగ్గరగా ఉంటాం. ఆశీర్వదించబడిన తర్వాత సమస్యలను ఎదుర్కోవడానికి అంతకుముందు భార్యను అడ్డం పెట్టుకొని, బలహీనమైన భార్యనేమో ముందు పెట్టి, ఇష్టమైన భార్యను వెనక పెట్టుకొని, అర్థమైందండి, తను వెనక నడుస్తూ ఉన్నాడు. ఏదైనా ప్రమాదం వస్తే జబ్బామే పోయినా పర్వాలేదు, ప్రైజ్ ది లార్డ్, జబ్బామే కదా పోతే ఏముందిలే అని చెప్పి ఆ జబ్బోళ్ళను ముందు పెట్టి, ఇట్లా ఇవన్నీ కూడా యాకోబు స్వభావాలు. కానీ ఇప్పుడు భార్యను అడ్డం పెట్టుకొని, పిల్లల్ని అడ్డం పెట్టుకొని బతకాల్సిన అవసరం లేదు. ఈ సమస్యను నేనే ఎదుర్కొంటాను, నేనే వెళ్తాను, నేనే మా అన్నని ఎదుర్కొంటాను, నేనే మా అన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, ఏదో ఒకటి తేలుతుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఒకప్పుడు తీసుకునే బుద్ధి, దొంగతనం, తీసుకునే బుద్ధి, ఏదో ఒకటి ఇచ్చేసి, అసలు నీవు ఇచ్చిన ఫుడ్ ఏంటి, దానికి నీవు వేసిన బిల్ ఏంటి, ప్రైజ్ ది లార్డ్. 2 ఇడ్లీలు కొంచెం సాంబారు, దానికి ఎంత వేయచ్చు బిల్ అమ్మా మీరు చెప్పండి? 2 ఇడ్లీలు, దానికి కొంచెం చట్నీ సాంబారు, దీనికి ఎంత వేయచ్చు బిల్ వేయండి చూద్దాం అమ్మా. 50 రూపాయలా? 50 రూపాయలు 2 ఇడ్లీ సాంబార్ కంటే నాకు తెలీదు అన్నా. 30 రూపాయలు. అదే మధ్యతరగతి కుటుంబాలు కాబట్టి మనం 30తో అట్లా చేసుకుంటాం. కొంచెం రిచ్ కాబట్టి కొందరు 50, 100, 200 ఇచ్చి తినేవాళ్ళు కూడా ఉన్నారు. యాకోబు నీవు ఇచ్చిన ఫుడ్ ఏంటి? ఆయన పెట్టింది ఏంది? చిక్కుడుకాయ కూర, అంతే కదా. అది సాధారణ వెజ్జే కదా, అది నాన్ వెజ్ కూడా కాదు. దానికి ఆయన ఏంటంటే ఆయన వేసిన బిల్లు ఎంత తెలుసండి? ఆయన జ్యేష్ఠత్వపు హక్కు, అతని జీవితమే పోయింది, అతని జ్యేష్ఠత్వం పోయింది. అసలు ఏమైనా క్యాలిక్యులేషనా? మనుషుల వీక్నెస్తో ఆడుకునే స్వభావం యాకోబుది. ఆ వ్యక్తి ఏ విషయంలో వీక్, ఆ వీక్ పాయింట్ని చూసి అక్కడ గురి పెట్టి కొడతారు. ఏ మాట అంటే వాడు ఫీల్ అవుతాడు, ఏ మాట అంటే వాడు కృంగిపోతాడు, ఏ పాయింట్ని టచ్ చేస్తే వాడు బాధపడిపోతాడు అనేది కొంతమంది తెలుసు. ఆ వీక్ పాయింట్ ఎప్పుడైనా ఆకలితో వస్తాడని వీడు కూర వండుకొని రెడీగా ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఎంతమంది ఏ కూర వండుకొని రెడీగా ఉన్నారో నాకు తెలియదు. ప్రేమైన వారారా, అలాంటి మెంటాలిటీ, అలాంటి ఆలోచనలు, ఒక రకంగా చెప్పాలంటే అదొక దిగజారే అనుభవాలను కూడా చెప్పొచ్చండి. అంతకన్నా ఒక పూట తిండి ఇచ్చి జ్యేష్ఠత్వ హక్కుని తీసేసుకున్నాడు అంటే మీరు ఆలోచించాలి. లోకంలో ఇలాంటి వాళ్ళని శవాల మీద పేలాలు ఏరుకుంటారు అంటారు కదండి.
శవాల మీద పేలాలు విసురుతుంటే అవి ఏరుకుంటారు, శవాల మీద డబ్బులు విసురుతుంటే దాన్ని ఏరుకుంటుంటారు కొంతమంది, శవాల మీద రాజకీయాలు చేస్తారు అంటుంటారు కదండి. ఇలాంటి ఒక మెంటాలిటీ యాకోబుది. ఏది ఆశీర్వదించబడక ముందు. ఎప్పుడైతే ఆశీర్వదించబడ్డాడో అప్పుడు తన ఆస్తులు సగం భాగం వాళ్ళ అన్నయ్యకి చేశాడు. చప్పట్లు కూడా మొదలు గట్టి వద్దు 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 అంటున్నా కూడా ఒకప్పుడు తీసుకున్నాను, ఇప్పుడు ఇస్తున్నాను. ఆమెను చెప్పడం గట్టిగా. ఒకప్పుడు తీసుకున్నాను, ఒకప్పుడు మోసం చేశాను, ఒకప్పుడు ఇవ్వడానికి నేను ముందుకు రాలేదు, ఒకప్పుడు పంచడానికి ఇష్టపడలేదు, ఇప్పుడు నేను ఆశీర్వదించబడ్డాను. నాకు వద్దురా, నాకు కావలసిందంత నీవు అంతే అంటావు, కావలసిందంత ఉందని నీవు అంటావు, నీవు అనవచ్చు, అది నీ గొప్పతనం, కానీ ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉందని తన ఆస్తులు సగం భాగం వాళ్ళ అన్నయ్యకి ఇచ్చేసి. ఎవరు ఇస్తారండి చెప్పండి? ఎవరికి ఇవ్వగలుగుతారు చెప్పండి? అంత దాతృత్వం ఎవరికి చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. రెండు జతలు ఉంటే దాంట్లో ఒక జత ఇవ్వడానికి ఏడుతుంటారు కొంతమంది. ఇది ఇద్దామా అది ఇద్దామా, మరీ గట్టిగా ఇవ్వమ్మా అని చెప్తే ఇది ఇద్దామా అది ఇద్దామా అని చెప్పి అర్థమైందండి. ఇప్పుడు కాదు కానీ నేను 3 నెలల తర్వాత ఇస్తానని ఈ 3 నెలలు ఈ జతని 30 సార్లు వేసి మళ్ళీ ఇస్తారనమాట. మనసు ఒప్పదు. మన అనుకునే వాళ్ళకే ఇవ్వడానికి ఆచితూచి ఆలోచించి కానీ ఇవ్వలేరు. అలాంటిది తన ఆస్తిలో సగం భాగం ఇవ్వడానికి ఏమాత్రం ఆలోచించకుండా సందేహించకుండా తన 20 సంవత్సరాల కష్టార్జితం అది, తన 20 years కష్టార్జితం అది, శ్రమ అది, తన ప్రయాస అది, చెమటోర్చాడు, ఎండకు ఎండాడు, వానకు తడిచాడు, మంచుకు తడిచాడు, నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాడు. ఆ శ్రమపడిన ఆస్తి అంతట్లో సగం భాగం వాళ్ళ అన్నకి ఇచ్చేసాడు. ఆశీర్వదించబడి వాడి చేతులు ఎప్పుడు పైనే ఉంటుందండి. ఇస్తూనే ఉంటాడు అంతే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. అందుకొరకు ఒక నిజమైన బ్లెస్సింగ్స్ని, నిజమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకునేటట్లు ఈ రాత్రి మనలో ఒక ప్రార్థన ఆరంభమగునుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రము తండ్రి. ఈ సంవత్సరములో మొదటి శుద్ధీకరణ కుడికిలో మేమందరం ఈ రీతిగా చేరి మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవడానికి నువ్వు మా పట్ల చూపిన కృప కొరకై నీకు స్తోత్రములు. మరి సంవత్సర ప్రారంభములో ఉన్న మేము వేటిని మేము ప్రారంభించాలో నీ వాక్యం ద్వారా నువ్వు సెలవిచ్చినందుకు నీకు స్తోత్రం. ఆనాడు హిజ్కియా రాజు దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి తాను జరిగించిన ప్రతి పని హృదయపూర్వకముగా ప్రారంభించాడు, జరిగించి వర్ధిల్లాడని నువ్వు సెలవిచ్చావు నాయన. అతడు ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లినట్లుగా మా ఆత్మీయ జీవితాల్లో కూడా మేము ఈ సంవత్సరం ఏది ఆరంభించాలో నీ సేవకుని ద్వారా నువ్వు తేటగా మాట్లాడినందుకు నీకు స్తోత్రం. ఆనాడు షేతు కుమారుడైన ఎనోషు కాలములో యెహోవా నామమున ప్రార్థన చేయటం ఆరంభమైందని నువ్వు మాట్లాడావు నాయన. మా జీవితాల్లో ఈ సంవత్సరం ప్రార్థనతో మేము ఆరంభించాలని మమ్మల్ని హెచ్చరించినందుకై ప్రభువా నీకు స్తోత్రం. యాకోబు జీవితాన్ని మా ముందర ఉంచినందుకై నీకు స్తోత్రం. ఆనాడు యాకోబు తండ్రి ఇంటి యొద్ద నుండి పారిపోయినప్పుడు ప్రభా అతనికి ఒక కల ద్వారా నువ్వు మాట్లాడి అతని ఒక నిచ్చెనను కనుపరిచి నేను అబ్రహాము ఇస్సాకు దేవుడినని నువ్వు సెలవిచ్చావు, వాగ్దానములు ఇచ్చావు నాయన. ఆనాడు యాకోబు ఎంతో దీన ప్రార్థన చేశాడు. నాకు తినుటకు ఆహారం, ధరించుకోవడానికి వస్త్రాలు ఇస్తే నీవు నాకు దేవుడివై ఉంటావని, నా యొక్క కష్టార్జితములో 10వ వంతు నీకు ఇస్తానని మొక్కుకున్నాడు నాయన. యాకోబు వలె మేము దీన ప్రార్థన ఈ సంవత్సరం ఆరంభించగలుగుటకు మీరు మాకు కృప చూపండి. మా అవసరతల కోసం మేము అడిగితే నువ్వు నిశ్చయముగా ఇస్తావు. యాకోబుకి ఇచ్చావు ప్రభా, నెరవేర్చావు, వాగ్దానములు ఆశీర్వదించావు తండ్రి, నీకు స్తోత్రం. ఆనాడు ఏశావు ఎదుట నుండి నాయనా ఎంతో భయపడుతూ యాకోబు ఉన్నప్పుడు తండ్రి యాకోబు చేసిన ప్రార్థన కూడా నువ్వు మాకు తెలియపరిచావు. వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేశాడు. నిశ్చయముగా నేను నీకు తోడుగుంటాను, నీ సంతానమును విస్తరింప చేయుదునని సెలవిచ్చితివే అని యాకోబు ఏ రీతిగా ప్రార్థన చేశాడు. ఈ సంవత్సరం మేము కూడా నువ్వు మాకిచ్చిన వాగ్దానములను మేము ఎత్తిపట్టి ప్రార్థించి ఆ వాగ్దానమును మేము స్వతంత్రించుకునే వారంగా ఉండేటట్లుగా మీరు మాకు సహాయం చేయండి. ఆ రాత్రి యాకోబు ఒక్కడు మిగిలిపోయి యబ్బోకు రేవు దగ్గర నాయనా పెనుగులాడి ఆశీర్వాదం కోసం పోరాడి ప్రార్థించినట్లుగా నువ్వు మాట్లాడావు తండ్రి, నీకు స్తోత్రం. నిజమైన ఆశీర్వాదం అంటే ఏమిటో కూడా నువ్వు మాట్లాడావు.
ఇహలోకపరమైన సంపద కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదం అని నువ్వు సెలవిచ్చావు. కనుక ప్రభా, యాకోబు వలె మా అవసరతల కోసం మేము ప్రార్థన చేయాలని, వాగ్దానము నెరవేర్చు నిమిత్తమై ఎత్తిపట్టి వాగ్దానం ప్రార్థన చేయాలని, నిజమైన ఆశీర్వాదం కోసం పోరాడి పెనుగులాడి కన్నీళ్లతో ప్రార్థన చేయాలని నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. యాకోబు జీవితంలో ప్రార్థన ప్రారంభించబడింది నాయన, చివరికి అతని జీవితం మహిమకరంగా ముగించబడింది. అయ్యా, చేతి కర్ర మొదల మీద ఆనుకొని తన అవసాన కాలమందు యోసేపు కుమారులను ఆశీర్వదించినట్లుగా నువ్వు సెలవిచ్చావు. మేము ఈ సంవత్సరం ప్రార్థనతో ఆరంభించి ఈ సంవత్సరం మహిమకరంగా ముగించినట్లుగా మీరు మా కృప చూపండి. అవసరతల కోసం, వాగ్దాన నెరవేర్పు కొరకు, నిజమైన ఆశీర్వాదం కొరకు మేము ఈ సంవత్సరం అంతా యాకోబు వలె ప్రార్థన చేసి ఆశీర్వాదములకు వారసులుగా మార్చబడుటకు సహాయము చేయండి. హిస్కియా వలె మేము ఆరంభించి ప్రతి పనిని హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లుటకు మీరు మాకు సహాయం చేయండి. విన్న వాక్యాన్ని బట్టి నడుచుకోవడానికి ఈ వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింపచేయండి. మీ సన్నిధి మాతో కూడా ఉంచి నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ శుద్ధీకరణ ప్రార్థనా కూడికలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి తాను పూనుకొనిన ప్రతి పని కూడా హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాలని ఎందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నారో వారందరికీ కూడా కృపా, సమాధానం, సన్నిధి సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. లేలుయా, లేలుయా, లేలుయా. మీ అందరికీ వందనాలు.